ఏపీలో స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయంటూ జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. పార్టీలన్నీ ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. గుంటూరులో పార్టీలో చేరిన డాక్టర్ మంచాల సుశీల్ రాజాను ఆహ్వానించిన జేడీ టికెట్ల కేటాయింపులో స్థానికులకే తొలి ప్రాధాన్యత అన్నారు. సుశీల్ రాజాకి గుంటూరు పార్లమెంట్ టికెట్ కేటాయిస్తున్నట్లుగా జేడీ తెలిపారు. నుంచి ఇక్కడ క్యాండిడేట్లను తెచ్చి ఇక్కడ మీ ముందు నిలబెడుతున్నారు. వందల వేల కోట్లు ఇచ్చేవాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇంపోర్ట్ మామూలుగా చేసుకుంటాం. మామూలుగా వస్తువుల ఇంపోర్ట్ జరుగుతుంది, కానీ ఈ ప్రాంతంలో క్యాండిడేట్ల ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ క్యాండిడేట్లను తీసుకురావడం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఒక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని మనం నిలబెడదాం. ఎందుకంటే జై భారత్ నేషనల్ పార్టీ మిగతా పార్టీలాగా డబ్బు పంచదు, మద్యం పంచదు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఆ విధంగా ఈరోజు డాక్టర్ మంచాల సుశీల్ రాజా గారు ఈరోజు ఇక్కడ మాకు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉండడానికి వారు సమ్మతి ప్రకటించినందుకు ఖచ్చితంగా వారి నియామకం ఏదైతే ఉంటుందో యువతరంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి బ్రహ్మాండమైన పోటీతో ఆయన ముందుకు వెళతారు. ఆయన ఇక్కడి నుంచి విజయం కూడా సాధిస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. నేను గుంటూరులో ఇప్పుడు దాకా తిరగని రోడ్డు ఉండదు, కలవని ప్రజలు ఉండరు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మనం ఎన్నుకుంటే మన సమస్యలు మనం చెప్పుకొని, అయ్యా ఇది పరిస్థితి సార్, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం. ఆ సమస్యలు మేము తీసుకురాగలుగుతాం, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించగలరు. ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈరోజు ఎక్కడికైనా వెళ్ళగలి. ప్రజలు ఎలా ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకున్నాక ఎక్కడికో వెళ్ళిపోతే, గెలిపించాక యుఎస్ వెళ్ళిపోతేను, ఎక్కడికైనా చిత్తూరు వెళ్ళిపోతేను, హైదరాబాద్లో ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను, పుట్టింది పెరిగింది నివసించేది ఇక్కడే. బతికైనా చావైనా గుంటూరులోనే. గుంటూరు ప్రజలకి సేవ చేయడానికి ఈరోజు నేను సిద్ధం. జై భారత్ పార్టీ తరఫున ప్రతి ఒక్క సమస్యను పార్లమెంట్లో తీసుకెళ్లి రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను.